సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చి ఐబ్రోస్ చేసుకోవడం. మనం ఇంట్లోనే ఐబ్రోస్, ఇప్పుడు బయటకు వెళ్ళడం చాలా కష్టంగా ఉంది కదా, సో ఇంట్లోనే ఐబ్రోస్ చేసుకుందాము. ఈజీగా చూపిస్తాను మీకు, అసలు స్ట్రెస్ కూడా అక్కర్లేదు. నేను ఇక్కడ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకున్నాను, సిజర్ తీసుకున్నాను, ప్లక్కర్ తీసుకున్నాను, ఐబ్రో కోంబ్ కొంచెం షేప్ చేసుకోవడానికి, కాటన్, ఏదైనా టాల్కమ్ పౌడర్, వ్యాక్స్ స్ట్రిప్స్. ఈ వ్యాక్స్ స్ట్రిప్ ఉంది కదా, దీన్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. చూడండి, ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను. ఒక 4-5 కట్ చేసుకుంటే చాలు. వ్యాక్స్ స్ట్రిప్ పొడిగే కాదు, వెడల్పు కూడా మీరు ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన వెడల్పు, మీకు కావాల్సిన పొడుగులో కట్ చేసుకోండి. నాకైతే ఈ వెడల్పు సరిపోతుంది. ఇంకా చిన్న స్టెప్స్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఎక్కువ మనం షేప్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనకు కావాల్సిన షేప్లో ఈ వ్యాక్స్ స్ట్రిప్ని అప్లై చేయాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మనం వ్యాక్స్ స్ట్రిప్ని ఆపోజిట్ డైరెక్షన్స్లో, హెయిర్ గ్రోత్ ఎటు ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వ్యాక్స్ స్ట్రిప్ని పుల్ చేయాలి. చూసారా షేప్ ఎంత నీట్గా వచ్చిందో? ఇలా చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, అసలు పెయిన్ అనేది అనిపించదు మనకి. చాలా ఈజీగా, మనకి ఇంత ఈజీగా చేసుకోవచ్చా అన్నట్టు ఉంటుంది. మీకు ఏమైనా డౌట్గా ఉంటే మళ్ళీ ఇంకొకసారి ఆ వ్యాక్స్ స్ట్రిప్ని మళ్ళీ ఇంకొకసారి అప్లై చేయడం వల్ల ఏమైనా సన్నగా మిగిలిపోయినవి ఏమైనా ఉంటే అవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు అదే ఐబ్రో కూడా సేమ్ ప్రాసెస్. పౌడర్ అప్లై చేసుకోండి. కావాల్సిన సైజులో వ్యాక్స్ స్ట్రిప్ తీసుకోండి. ఇక్కడితో నా 2 ఐబ్రోస్ ఒక షేప్ వచ్చేసింది. ఇక్కడ నుంచి నేను నా ప్లక్కర్ తోటి మిగిలిన ఎక్స్ట్రాస్ పెద్దగా ఏం లేవు నాకు, నేను మొత్తం కూడా నేను వ్యాక్స్ స్ట్రిప్తో తీసేసాను. ఐబ్రో ఎప్పుడు కూడా ఈ పాయింట్లో కొంచెం పర్ఫెక్షన్ చూసుకుంటే ఐబ్రో షేప్ అనేది సూపర్ క్యూట్గా ఉంటుంది. సో చూసారు కదా ఎంత ఈజీగా ఐబ్రో షేప్ వచ్చేసిందో. దీనికి ఎక్కువ ఖర్చు అయ్యేది కూడా లేదు. నాకు మహా అయితే ఒక 25 సెంట్స్ ఖర్చు అయింది అంతే. నాకు ఐబ్రోస్ చేసుకోవడం 5 to 10 minutesలో అయిపోయింది. సో చూసారు కదా ఇవాళ మన ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చూసారు కదా షేప్ కూడా చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.